వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సింగిల్ గానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. గత 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవన్న ఆయన ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుందన్నారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదని కుండబద్దలు కొట్టారు కేసీఆర్. తెలంగాణ సంపద మీద గుంట నక్కల మాదిరిగా అందరూ కన్నేశారంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నాయని, కూటమి కట్టకుండా చంద్రబాబు ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేవాడా అని ప్రశ్నించారు. అలాంటి వారిని ఏవో అద్భుత శక్తులు ఉన్నవారిగా చూపే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. తెలంగాణను ఆగం చేసేందుకు కొందరు ఎప్పుడూ రెడీగా ఉంటారని, వీరి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి కన్నీటి గోస పేరిట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చందర్ నేతృత్వంలో రామగుండం నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు ఈ నెల 17న ప్రారంభమైన 180 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా పాదయాత్రగా వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరఫున 8 మంది ఎంపీలను గెలిపించినా ఏకానా పని జరగడం లేదన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రతినిధులను పార్లమెంటుకు పంపిస్తే కొట్లాడి మన హక్కులు సాధించుకునే వాళ్ళమన్నారు. ఈ దిశగా ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని సూచించారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం లేదని, తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాలను ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసిందన్నారు. ఆ ఆవేదనతోనే వాళ్లను ఉద్యమకాలంలో దద్దమ్మలు, సన్నాసులు అని తెలంగాణ సమాజం తరపున తిట్టినట్లు చెప్పారు. రామగుండం ఎమ్మెల్యేకు నీటి గోసపై మాట్లాడే అవకాశం ఉన్నా మౌనంగా ఉంటే ఏమనాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుతో అలుగులు పారితే ఇప్పుడు చెరువులు, కుంటలు అడుగంటాయన్నారు కేసీఆర్. కొట్లాడి సాధించిన తెలంగాణను ఎంతో జాగ్రత్తగా నిలబెట్టినా ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని, అది వాళ్ళిష్టమైన ఫలితాన్ని లోకం చూస్తోందన్నారు. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు మొదటి నుంచి నీటి సమస్యను ఆర్థిక సమస్యగా చూడటం ఒక అవలక్షణంగా మార్చుకున్నారని విమర్శించారు. గల్ఫ్ దేశాలతో పాటు చెన్నై వంటి నగరాల్లోనూ ఎంతో ఖర్చుతో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకుంటున్నారని, తెలంగాణలోనూ ఖర్చుకు వెనకాడకుండా తాగు, సాగునీరు అందించాల్సిందేనని స్పష్టం చేశారు కేసీఆర్. ఇక పల్లెల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ లాంటి పట్టణాలకు వచ్చిన పేదలకు బీఆర్ఎస్ అండగా నిలిస్తే ప్రస్తుత ప్రభుత్వం వారి ఇండ్లను కూల్చివేస్తోందని ఫైర్ అయ్యారు గులాబీ బాస్. హైడ్రా కూల్చివేతలతో ఆవేదన చెందుతున్న ప్రజలు కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రావే అని పిలుస్తున్నారన్నారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, ఆందోళనలు మొదలయ్యాయని, రాష్ట్రంలో మళ్లీ సాగు, తాగునీరు, విద్యుత్ కష్టాలు ఎందుకు వస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. సింగిల్ గా అధికారంలోకి వస్తామన్నారు. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదని, ప్రతి కార్యకర్త కేసీఆర్లా తయారై తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఆయన.